ఆమె గుండెల నిండా ఉన్న విశ్వాసం దేవుని కొరకు చెయ్యాలనే, ఏదో చేయాలనే తపన, అదే మనిషిని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. నిండు వందనాలు తల్లి, హల్లెలూయా. మరి నిన్న నాకంటే గొప్ప సేవకులు మరి అబ్రామన్న వచ్చి మంచి మాటలు చెప్పాడు కదా, మంచి వాక్యం చెప్పారు మీకు. నేను కూడా చేతనైన 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతానే. ఎందుకంటే సహజంగా సేవకులు వంట మాస్టర్లు లాంటి వాళ్ళు, తెలుసుగా. వంట మాస్టర్లు అంటే ఈయన ఒక టేస్టు, ఆయన ఒక టేస్టు, ఆయన ఒక టేస్ట్ వండుతాడు. అందరూ ఒకే టేస్ట్ వండితే బాగోదు, అంతగా బాగోదు. రకరకాల టేస్ట్లు. ఒక అమ్మ చేపల కూర వండితే ఒక రకంగా ఉంటుంది, ఒక అమ్మ వండితే మరొక రకంగా ఉంటుంది. ఒక అయ్యగారు మా ఊరు కదలే, నల్గొండ జిల్లాలో ఒక ఆయన, అన్న నేను చేపల కూర వండుతాను, అసలు ఏమో ఉంటుంది అని 3 దాటిన తర్వాత పెట్టాడు అన్నం. ఏమా కడుపులో మంట మీద ఉన్నాం. ఆ రోజుల్లో నడిచి వెళ్ళాం, ఏరు దాటి అలా వెళ్ళి మఠంపల్లి అని ఒక ఊరు ఉంటుందిలే, అక్కడికి బాక్సులు మోసుకొని వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత వండి పెడితే ఆయన వండిన కూర ఆయన మూతీగానే మాకు నీ శ్వాసన వచ్చిందమ్మా. నోట్లో పెట్టుకొని ఆయన కోసం తినాలి ఒక ముద్ద, తినడానికేమో అంత ఆకలి మంట మీద కూడా వెళ్ళటం లేదు లోపలికి. ఓ ముద్ద పెట్టుకోవడం, నీళ్ళు పోసుకోవడం గొంతులో. అర్థమవుతుందా? జీవితంలో అలాంటి కూర ఇప్పటి వరకు తినలా. అది కూరే, స్తోత్రం చెప్పాలి, అవునా? మనకి అన్నం మంచి ఫుడ్డు రుచి లేకపోతే మనకి ఎలా తినబుద్ధి కాదో, మాట కూడా అంతే. వాక్యం కూడా సరిగా సిద్ధపరచుకోకపోతే అస్సలైన బుద్ధి కాదు. అందుకనే ఎక్కడో అక్కడ నిద్రపోయే వాళ్ళు, అసలుకే ఎంత జాగ్రత్తగా చెప్పినా కానీ నిద్రపోయే బ్యాచ్ ఉంది అక్కడక్కడ. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాక్యం చెబుతున్నప్పుడమ్మా మాకేమనిపించిందంటే, నేనేమైనా శవాల కొట్లో ఉండి చెబుతున్నానా ఏంటి, ఎవరు కదలరేంటి, మెదలరేంటి అనిపించింది కొన్ని చోట్ల మాత్రం బ్రతుకున్న వాళ్ళ మధ్యలో చెప్పినట్లు ఉంటుంది. మీరు బ్రతుకున్న వాళ్ళే కదా అందరూ, అవును కదా? హల్లెలూయా. మరి బ్రతుకున్న వాళ్ళు అయితే అక్కడక్కడ నాకు ఇప్పుడు కనీసం టేస్ట్ దొరికినప్పుడు ఇంకొంచెం అని అంటుంటారు కదా సహజంగా. ఆ చప్పరించడన్నా ఉండాలి కదా తినేవాడికి. అలాగే వాక్యం వినేటప్పుడు ఏదో ఫీలింగ్ అన్న ఉండి చావాలి కదా. కొంతమందిలో ఏ ఫీలింగ్ ఉండదు. ఏ ఫీలింగ్ లేనివాడు ఎవడో బ్రతుకున్నాడో చచ్చినోడా? చచ్చిపోయినోడికి ఏ ఫీలింగ్ ఉండదండి. అసలు నవ్వడో ఏడవడో సంతోషంగా ఉండదు, అసలు ఆ ఫీలింగే ఉండదు. ఒకే ఒకళ్ళు ఫీలింగ్ ఉంటుంది, ఉరిపోసుకొని చచ్చినోళ్ళు. అవును కదా? దయచేసి గమనించాలి. మీరు హ్యాపీగా ఉండండి. కాస్త 4 మాటలు చెప్పేసి మా దారిని మేము వెళ్తాం, మీ దారిని మీరు వెళ్దురు. కానీ అమ్మగారు రేపు పొద్దున పోరాడిద్ది. ఎందుకంటే ఎన్ని ఉరక పెడతాడా? అసలైన పోరాటం ఇప్పుడు వరకు కాదమ్మా, రేపు పొద్దున ఉంటుందా నీకు వైకుంఠం, ఈ బిల్లులు కట్టుకోవడానికి. అర్థమవుతుందా? అందుకని ఆమె తిప్పలం పడిద్ది. మనకెందుకు, మన దారిని మనం వెళ్ళిపోదాం. సంఘస్థులు మాత్రం నిలబడతారు కదా అమ్మగారికి అండగా, వాళ్ళని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరి ఎవడు పెట్టమన్నాడు పాస్టర్ గారు ఈ కోటాలు? ఎవడు పెట్టమన్నాడు? అంత చేటుగా అంత బతులాడామా ఏంటి? మాకు ఎవరు పెట్టమన్నారే? ఎందుకంటే యూట్యూబ్లో మంచి వాక్యం వస్తుందిగా, మళ్ళీ ఏమో ఎందుకు పెట్టుడు కాడు మళ్ళీ మధ్యలో. అదే కదా, అన్ని దానాల కంటే అన్నదానం మిన్నని అన్నారు. అవును కదా? వాస్తవమే. ఆకలైనడికి అంత అన్నం పెట్టడం గొప్ప భాగ్యం. అది ఎంతసేపు పనిచేస్తుంది అంటే ఒక 8 గంటలు పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ ఆకలి అయింది. ఇంకొక ఆయన అంటాడు అసలు వస్త్రాలు ఇవ్వాలి, అన్ని దానాల కంటే వస్త్రదానం మిన్న అన్నాడు. వస్త్రాలు ఎంతకాలం ఉంటాయి? 1 సంవత్సరం ఉంటాయి. ఇంకొక ఆయన అన్నాడు అసలు ఎన్ని కాదు, అన్ని దానాల కంటే రక్తదానం మిన్న అన్నాడు. రక్తదానం వాస్తవమే, అది శరీరానికి ఎంతో
చచ్చిపోయే వారిని బ్రతికించడానికి ప్రాణం కావాలంటే రక్తం ఇవ్వాలి. మహా అంటే లైఫ్ 15 ఏళ్ళు బ్రతుకుతాడు, 10 నుండి 15 రక్తదానం చేస్తే. డాక్టర్లు హార్ట్ సర్జరీ చేస్తేనే, అదేనండి బైపాస్ సర్జరీ, 15 ఏళ్ళు గ్యారంటీ ఇస్తారు. ప్రభు కూడా 15 ఏళ్లే గ్యారంటీ ఇచ్చాడు ఇజ్గియాకి. ఇప్పుడు డాక్టర్ ఇచ్చినట్లే దేవుడు కూడా నీకు 15 ఏళ్ళు అన్నాడు. లైఫ్ అది ఎవరికైనా లైఫ్ పడితే 15 ఏళ్ళే పడుద్ది, అంతే కదా. లైఫ్ అంటే 15 ఏళ్ళే. ఒక లైఫ్ ఇచ్చాడు బ్లడ్ ఇచ్చి, అయినా పోతాడు కదా. కానీ సువార్త దానం మనం ఉచితంగా చేస్తున్నాం కదా. ఈ సువార్త దానము వలన ఎవడైనా రక్షింపబడితే యుగ యుగాలు జీవిస్తాడు, యుగ యుగాలు నరకమును తప్పించుకుంటాడు. అందుకని మాకేమి పిచ్చిబట్టి కాదు, పిచ్చెక్కి కాదు, సువార్త ప్రకటించుట వలన నశించిపోయేవారు రక్షింపబడతారు. ఒకవేళ మీ సువార్త ప్రకటించవలసిన బాధ్యత మా మీద ఉంచాడు కదా దేవుడు. ప్రకటించకపోతే మాకు శ్రమ అన్నాడు. చాలామంది సేవకులు భ్రష్టులు అయిపోయేది ఎక్కడనుకున్నారు? సువార్త ప్రకటించకనే ఒప్పుకున్న పని దేవుని దగ్గర ఏంటయ్య గారు, ప్రభువా నేను సువార్తను ప్రకటిస్తాను అని. సువార్త ప్రకటించడం ఆప్యామో కడుపు నిండిందని చచ్చారే బిడ్డలార దేవుని చేతిలో. కడుపు కొరకు సువార్త చెప్పేటువంటి వాడు కడుపుకు భోజనం దొరికితే ఇక సేవ చేయాల్సిన అవసరం లేదనుకుంటాడు. దర్శనం కొరకు పాటుపడేటువంటి వాడు రాత్రింబగళ్ళు తన వెనకాల స్థితిగతులు కాదు, మనుషులను నేను రక్షించుకోవాలి. ఓ పక్క గమనించాలి, సంపాదించడం ఎంత కష్టమో సంపాదించిన దానిని కాపాడుకోవడం అంతే కష్టం. మీలో చాలామంది అనుకోవచ్చు, యేసన్న గారు కష్టపడి ఆత్మలు సంపాదించాడు అండి అని. ఇది నిజమే, కానీ ఆ ఆత్మలను కాపాడుచున్న నెక్స్ట్ జనరేషన్ చూడండి, చాలా కష్టం అది. రాత్రి వచ్చాడు కదా అయ్యగారు, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తండ్రి సంపాదిస్తే కొడుకులు ఎంతమంది బజారు పాలు చేయలేదు, రోడ్లు పాలు చేయలేదు. ఆ సంపదని, ఆ ఆత్మల సంపదను కాపాడడం, దానికి కూడా దమ్ము ఉండాలంటాను నేను. మీరేమంటారు అయ్యగారులు? స్తోత్రం చెప్పగలరా? తండ్రి సంపాదించింది అత్త సొమ్ము, అల్లుడు దానం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? తండ్రి సంపాదిస్తే కొడుకులు పాడు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు మమ్మల్ని అందరిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే అర్థమవుతుందా? 1, క్రొత్తగా రక్షించే వారిని రక్షించడానికి, 2, రక్షింపబడిన మీరు ఏమండి లోకస్తులై భ్రష్టులై లోకములో కలిసిపోకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీదే పెట్టాడు దేవుడు. కాదంటారా? కాదా? ఇదిగో నేను ఇందాక చెప్పే శవాల కొట్టు గురించి. మీరు ఇందాక నాతో ఒక మాట ఇచ్చారు, అయ్యా మేము శవాలం కాదు, మాకు ఒక స్పందన ఉంటుంది, మేము అల్లుడే చెబుతుంటాం, అప్పుడప్పుడు తలకాయ కూడా ఊపుతుంటాం పాస్టర్ గారు, ఆమేన్ అంటాం పాస్టర్ గారు అని నా చెప్పారు. ఇప్పుడు ఒకసారి అల్లుడు చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను 4 మాటల వాక్యం చెబుతానే. నేను వాస్తవంగా 1 గంట చెప్పాల్సి వస్తుంది, పర్వాలేదా? హల్లెలూయా. వాస్తవంగా నేను ఇంకొంచెం ముందు వచ్చేవాడిని, రావడానికి వచ్చాను, కానీ మా పాప వాళ్ళు పాటలు పాడుతున్నారు. కానీ మేము భీమవరం నుండి వచ్చాం. భీమవరం దగ్గర ఒక పెద్ద పాస్టర్ గారు కూతురు మ్యారేజ్ అయితే, మ్యారేజ్ కూడా కాదు, కాళ్ళ ఇసాక్ గారు ఉన్నారు కదా, వాళ్ళ మనవరాలు ఎంగేజ్మెంట్ జరుగుతుంటే సరే ఎడుగుడు వాళ్ళు పిలిచారు, అటు వెళ్ళి ఆడు చూసుకొని ఇటు వద్దామని వచ్చాం. కొంచెం లేట్ అయింది, అందుకనే పాస్టమ్ గారు కూడా వచ్చింది, లేదంటే మేము సామాన్యంగా కలిసి రావడానికి అస్సలు కుదరదు. హల్లెలూయా. ఆ పని ఆమెది ఇంటి దగ్గర, నా పని నాది, అందుకని ఇద్దరం వచ్చాం. ఇప్పుడు ఒక వాక్యం చదువుకుందామా? మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని చూద్దామా? ఆయన కొండ ఎక్కి
తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. గమనించాలి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను ఎల్లగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటింపవలెనని చాలు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ముందు ఆయన ఎక్కడికి ఎక్కాడు? కొండ ఎక్కాడు. ఎవరు పిలిచాడు? తనకిష్టమైన వారిని కొండ మీదకి పిలిచాడు. పిలిచిన వారికి ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. దయ్యపు రాజ్యం మీద అధికారం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని రాజ్యం కొరకు ప్రజలను సిద్ధపరచడానికి వారిని ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ప్రభువును కలుసుకోవాలి అంటే ఆయన కొండ కింద ఉన్నాడా, కొండ మీద ఉన్నాడా? హల్లెలూయా. కొండ మీద. మోషే కూడా అక్కడికే ఎక్కాడు. కొండ మీదకి వెళ్తే ప్రభు కనిపిస్తాడు. అంటే కొండ అంటే రేపు పొద్దున్న మీ దగ్గర ఉన్న కొండ ఎక్కమని కాదు. ఇక్కడ మానుకొండ ఒకటి ఉంది కానీ కొండ లేదు. అవునా కాదా? స్తోత్రం చెప్పాలి. మాకు కేతన కొండ ఉంది కానీ మా ఊరిలో కొండ ఉంటుంది. ఇక్కడ మాత్రం మానుకొండ అంటే అది ఎంతలా మానుకొండ అనుకున్నాను నేను. మా నాన్న చెప్తా ఉండేవాడు చిన్నప్పుడు, మానుకొండ గుడివాడ దగ్గర మానుకొండని. మా నాన్నకి తెలుసు ఈ ఊర్లన్నీ, ఎందుకంటే మా బంధువులు ఇక్కడెక్కడ పూనాదిపాడులోని ఎక్కడో ఉన్నారంట. అందుకని ఆయనకి ఈ ఊర్లని తెలుసు. నేను చూస్తే కొండ ఏం కనపడలే ఇక్కడ నాకు. మీరు ఎక్కడానికి కూడా ఈ కొండ కాదు, ఎక్కవలసింది ఆధ్యాత్మికమైన కొండ ఒకటి ఉంది. స్తోత్రం చెప్పాలి. ఇది తెలియ కొంతమంది ఆ కొండ ఎక్కడం ఈ కొండ ఎక్కడం అర్థమవుతుందా? అది ఎవరో సంజీవ్ కొండ అంట. సంజీవ్ కొండ ఆడెవడో పెద్ద ప్లాన్ వేసాడు. నేను వెళ్తూ గూనోడిని ఇలా వెళ్తున్నప్పుడు మేకలు కాసుకుంటూ అక్కడ ఒక సంజీవ్ పొల్ల ఉంది. ఆ సంజీవ్ పొల్ల నాకు గూనికి తలిగి గూనిపోయింది అన్నాడు వాడు. ఏమి ప్లాన్ వేసాడో ఇక చూడండి. లక్షల మంది వెళ్ళారు ఆ కొండ మీదకి. ఒక్కడ గూనిపోలా గుడ్డిపోలా. ఎందుకంటే సంజీవ్ పొల్ల ఉంది అని వాడు పుకారు లేపాడు. కొన్నాళ్ళు బస్సులు బళ్ళు తెలుసండి సంజీవ్ కొండ? తెలీదు కదా. ఎనకొండ దగ్గర ఒక కొండ పుకారు లేపాడు. పుకారు లేపితే అది ఎంత పెద్ద పుకారు అయిపోయిందంటే ప్రతి ఒక్కడు ఆ కొండ మీదకి వెళ్ళేవాడు. సంజీవ్ పొలం ఉందట. సంజీవ్ పొలం లేదు, బొంద పొలం లేదు. అది అబద్ధం అని తేలింది. ఇప్పుడు దాని ముఖం చూసేవాడు కూడా లేడు. అసలు లేదు, ఎవడ వెళ్ళటం లేదు అక్కడికి. ఎందుకంటే అది పుకారు కాబట్టి. ఇప్పుడు మీరు ఎక్కడానికి సంజీవ పుల్ల ఎలా ఉంటుందో ఎవడికి తెలియదు. నాకు ఈ తరానికి అయితే అసలు తెలీదు. సరే పక్కన పెట్టండి. మీరు ఆధ్యాత్మికమైన శిఖరాలకు ఎక్కాలని దేవుడు కోరుకొని ఆయనున్న స్థలములోనికి పిలుస్తున్నాడు ప్రజలని. స్తోత్రం చెప్పాలి. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? తనకు ఇష్టమైన వారిని పిలుస్తున్నాడట. ఇప్పుడు గమనించండి, మనందరము కూడా ఏదో ఒక లోక సంబంధమైన బంధకాలలోనే ఉన్నాం. సాతానుడు మనల్ని బంధించాడు అనే సంగతి మనకు తెలుసు. మీరు పైకి కనిపించుతున్న వ్యక్తులు ఇది కాదు. లోపల ఇంకొక అమ్మాయి ఉంది. స్తోత్రం చెప్పాలి. లోపల ఇంకొక అబ్బాయి ఉన్నాడా లేరా? యథార్థంగా ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు స్టేజీ మీద కనపడుతున్నాడు ఎవడూ కాదు, లోపల ఇంకోడు ఉన్నాడు. ఏమనుకోమాకండి, యథార్థంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం పెద్ద నీతిమంతులం అవ్వలేదు. అయితే ప్రభు ఆ రెండో వాడిని మార్చడానికి మనం వేషాలు వేయగలం. అబ్బా సూపర్ వేషాలు. మీకు తెలుసో తెలీదో, మన దెబ్బకి సినిమా యాక్టర్లు కూడా పనికిరారు, అంత నటించగలం. లోపల ఇంకొకడు ఉంటాడు. అర్థమవుతుంది. మొన్న ఎవడో సిలువ మోస్తున్నాడు. సిలువ మోసేటప్పుడు వాడెవడో కొట్టాడు. సిలువ అక్కడ పెట్టేసి ఎగ్గిరి తన్ని ఇంతలో దెబ్బ కొడతావని వచ్చి మళ్ళీ సిలువ ఎత్తుకుంటున్నాడు. అంటే ఎవడొచ్చాడు బయటికి? ఇంకోడు వచ్చాడు. ఇందాకదా కనపడ్డాడు ఎవడో యేసు ప్రభులాగా నటించాడు కాసేపు. అసలు ఒక్క దెబ్బకు బయటకు వచ్చాడు. అవును కదా? అలాగే మీకు డబ్బులు పోయినప్పుడు
ఇప్పుడు వెళ్ళేటప్పుడు దేవుని దయ వల్ల చెప్పులు కనపడకుండా ఉండాల. అప్పుడు ఆ రెండో వాడు బయటకు వచ్చేస్తాడు. అవునా? ఇక బండి పోతే ఇంకా అసలు పట్టుకోలేము అనుకోండి. అందుకని అప్పుడప్పుడు వాడు బయటకు వస్తాడు. ఆ బయటకు వచ్చేవాడే అసలైనోడు. మీకు అర్థమైందా? ఆడిని మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం, అర్థమవుతుందా, సిలువలో ప్రభు తన పాప శరీర ఆకారముతో పంపబడి మనము చేసిన పాపమునకు ఆయన శరీరమందు శిక్ష విధించుకున్నాడట. చేసింది ఎవరో? మనం. దెబ్బలు తిన్నది ఎవరో? ఆయన. అవమానాలు పాలైంది ఎవరో? ఆయన. ఎందుకు ఇలా చేసుకున్నాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పరచుకొని తన ఎదుట నిలుపుకోవాలన్నది తన యొక్క ఉద్దేశం, కోరిక. స్తోత్రం చెప్పాలి. మనం ఎక్కడ నిలబడాలని? ఆయన ఎదుట నిలబడాలి. అందుకనే యోహాను భక్తుడితో ఏమంటాడంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యములో, ఇక్కడికి ఎక్కి రమ్ము అంటాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు గమనించాలి, మనం ఆధ్యాత్మికమైన శిఖరాలకు ఎక్కాలనేది దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక. అందుకని సభలమ్మా, తల్లులారా, అమ్మో, ఈ సభలు అందుకనే, ఈ కష్టాలు అందుకనే, ఈ బాధలు అందుకనే. నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. నీవు దేవుడు ఇష్టమైనటువంటి బిడ్డవని, లోకముల నుంచి, బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఎందుకో తెలుసా? తనున్న స్థలములో నువ్వు ఉండాలని. ఉండాలి అంటే నువ్వు ఎక్కవలసిన కొండలు కూడా ఉన్నాయి. ఎక్కాలా, ఎక్కొద్దా? స్తోత్రం చెప్పాలి. ఎవరో అంటారు 7 కొండలని. అర్థమవుతుంది. ఈ యెరూషలేము నగరం కూడా 7 కొండల మీద కట్టబడిందట. అవును కదండి? యెరూషలేము నగరం కూడా 7 కొండల మీద కట్టబడిందా అనుకుందాం. ఇది ఒక నూతన యెరూషలేము అనుకుందాం. ఈ నూతన యెరూషలేము మనం ఎక్కాలంటే ఎన్ని కొండలు ఎక్కాలి? 7 కొండలు ఎక్కాల్సింది. ఆ కొండ, ఈ కొండలు కాదు. స్తోత్రం చెప్పాలి. అక్కడ ఎన్ని కొండలు ఉన్నాయో నాకు తెలీదు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 కొండల్లో అది ఏ కొండో ఏంటో నాకు తెలీదు. అవి ఎన్ని కొండలు ఉన్నాయో కూడా లెక్కలేదు. యెరూషలేము కానీ మీరు వెళ్తే అర్థమవుతుందా? ఖచ్చితంగా మీకు 7 కొండల మీద ఆ నగరం కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ యెరూషలేము దేనికి నిదర్శనంగా ఉంటుందంటే, పరలోకపు యెరూషలేమునకు సూచనగా, నిదర్శనంగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ సియోను ఉంది, అక్కడ దావీదు యొక్క సింహాసనం ఉన్న స్థలం ఉంది. అలాగే ఆ యెరూషలేము నగరములో ప్రత్యేకమైన స్థలము సియోను. ఆ సియోనులో రాజైన దావీదు ఉన్నట్లు ఆ సియోను పురములో ప్రభు ఉంటాడు. అక్కడికి వెళ్ళాలంటే మనం ఎక్కవలసిన 7 పర్వతాలు లేదా 7 కొండలు ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడండి. 6 దినములైన తరువాత, అబ్బా ఈ దగ్గర నువ్వు చదువు తల్లి, ఆ అమ్మాయి ఎక్కడో ఉండి చదువుతుందమ్మా. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, తన సహోదరుడిని యోహానును ఎంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చూడండి, ఇంకొక మాట కూడా చూడు తల్లి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం చూడు. ఓకే. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందితిరి. చప్పలు కొట్టగలరు ఒకసారి? ఇక్కడ ఒక్క నిమిషం గమనించాలి తల్లులారా.
ఇప్పుడు మనం ఎక్కవలసిన మెట్లు, మనం ఎక్కవలసిన శిఖరాలు ఉన్నాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమెక్కాలి? ఏదో వెళ్ళామంటే వెళ్ళాం చర్చి కంటే కుదరదు నాన్న. నువ్వు ప్రభు ఎదుట నిలబడాలి, ప్రభు ముఖదర్శనాన్ని చూడాలి, ప్రభుతో యుగయుగాలు బ్రతకాలి. అంటే ప్రభు ఏం చెప్పాడంటే, చూడండి, ఆయన ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరము పొందాడు. అంటే ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేనటువంటి వస్త్రాలు ఆయనలో కనిపిస్తాయి. ఇక్కడ ఏముంటాడంటే, మీరు అదే మాదిరిగా అలాగునే అమ్మాయిలు దూరం వెళ్ళాలి కదా. మరి నేను చిన్నప్పుడు మా అమ్మతో కొట్టు దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్తే అక్కడ 2 బొమ్మలు ఉంటాయి, పొట్ట బొమ్మలు. ఇలా కూర్చొని తలలో పొట్ట ఉంటుంది, చూసారా? ఆడ మనిషి బొమ్మ, మగ మనిషి, వాళ్ళిద్దరు భార్య భర్తలు అట్టుంది బొమ్మలు. ఇలా చూసుకుంటూ ఉంటాయి. గమనించారా? ఎప్పుడు చూడలేదా? నేను ఎప్పుడు వెళ్ళగానే వాటికి వెళ్ళి చూసుకుని, ఎందుకంటే ఒక రకమైన ముసిముసిలో నవ్వులుచు ఇలా ఉన్నట్టుంటుంది. ఒకసారి ఎక్కడో దాన్ని పట్టుకొని పీక, నేను పొద్దుగులు చూస్తున్నాను ఏందని చుట్టూ లోపల స్ప్రింగ్ ఉంది. దానివల్ల స్ప్రింగ్ ఇలా ఇలా ఊగుతూ ఉంటే ఇలా 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 అలా అంటుంటుంది. ఇదిగో నేను చెబుతానే ఉన్నా, నీ మెడలో స్ప్రింగ్ ఉంది. మీ దగ్గర స్ప్రింగ్ ఏమి లేదు కదా, మరి స్ట్రైట్గా చూడండి అమ్మా. స్తోత్రం చెప్పగలరా? ఓకే, హల్లెలూయా చెప్పండి. మీ మనస్సు మారి రూపాంతరము పొందుట వలన మీరు నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందుదురు అన్నాడు. వినాలి. యేసయ్య ఏం పొందాడు? మనమేం పొందాలని కోరుకుంటున్నాడు? రూపాంతరం. రూపాంతరం పొందడం అంటే ఏంటో తెలుసా? క్రొత్తగా జన్మించడం. లోక మర్యాదను అనుసరించొద్దు. లోకమంతా ఒక పోకటల్లిద్ది. లోకము ఏదైనా అనుసరిస్తుంది, ఏదైనా చేసిద్ది, ఏదైనా చలామణి అవుతుంది. మనం ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మనము ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. అవునా? అదే రూపాంతరం పొందడం. హల్లెలూయా. నీ పాత స్వభావం, నీ పాత బుద్ధి అదేనండి. ఇందాక నేను చెప్పాను కదా, ఆ లోపలున్నవాడు అంతరంగ పురుషుడు మారాలి. స్తోత్రం చెప్పాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. తన ఎదుట నిలబడాలి అంటే, తను నీకు అధికారం ఇవ్వాలంటే, తన ఎదుట నువ్వు కూర్చోవాలి అంటే నువ్వేం పొందాలి? రూపాంతరము పొందాలి. అంటే మనస్సు మారి నూతనం అవ్వాలి. ఏం మారాలి? మతమా, మనసా? ఈ రోజున క్రైస్తవ్యంలో సాక్ష్యం పోవడానికి, దెబ్బతినడానికి, ప్రతి పనికిరానిటువంటి వాడు కూడా క్రైస్తవులను తిట్టడానికి కారణం ఏంటి తెలుసండి? మతం మారారే తప్ప మనస్సు మారలా. క్రైస్తవ్యంలో 2 రకాలు ఉన్నాయి. మతం మారిన క్రైస్తవుడు, మనస్సు మారిన క్రైస్తవుడు. చివరికి సేవకులకు కూడా నేను దండం పెట్టి చెప్పేది ఏమిటంటే, ఇలాంటి పెద్దోళ్ళకి వాచ్మెన్ కూడా ఇంటర్వ్యూ చేస్తారు. మనం పంపించే సేవకుడికి కనీసం ఒక అర్హత ఉందా? చెప్పరేంట అయ్య గారు? హల్లెలూయా. ఒక అర్హత ఉందా వాడికి? సేవకుడికి అర్హత ఉందా? అసలు వాడి తండ్రి ఎవడు? నా ఆధార్ కార్డు మీద మా నాన్న పేరు ఉంది కదా, నీ ఆధార్ కార్డు పేరు మీ నాన్న పేరు ఉంది కదా, వీడి తండ్రి ఎవడో? ఎవరో తెలీదు. ఎవడో ఒకరికి అనాలి కదా. స్తోత్రం చెప్పాలి. ఆత్మీయ తండ్రి ఉండాలి కదా వాడికి అంటున్నాను నేను. వాడు ఏడి? ఈ మధ్య కాలంలో ఈ అయ్యగారులు, ఇందాక ఎవరు నాకు అన్న పరిచయం అయ్యాడు, మీరే కదా ప్రెసిడెంట్ గారు. వాడెవడో పనికి మాలినోడు వచ్చా కూడా వాడికి 25 రూపాయలు తీసుకొని సభ్యత్వం ఇస్తే
వాడికి అయ్యవుడు, అమ్మెవడు అర్థమవుతుంది. వాడు రేపు పొద్దున ఏదైనా చేస్తే తేడా ఏంటి? ఏమనుకోమాకండి. ఈడు కన్నవారు ఎలా ఉంటారు? ఈడు కన్నవాడికి వాడి తాత తెలుసా, వాడి ముత్తాత తెలుసా, ఈడు ఆత్మీయ తండ్రి ఎవరు అంటే, నేను ఎందుకు చెబుతున్నానంటే అండి, మతం అయితే మారుతున్నారు కానీ దేవుడు అక్కడ కాదు, అది మతం కాదు, మనస్సు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నువ్వు దేవుని ఎదుట నిలబడగలవు. స్తోత్రం చెప్పాలి. నీ మనస్సు మారి నూతనమవటం వలన నూతనం అవ్వాలి. అప్పుడు నువ్వు రూపాంతరం పొందుతావు అంటాడు. తల్లి మీకు అర్థమైందంటారా? ఇప్పుడు ఏం మారాలి? వేషం కాదు, రూపం కాదు, మనస్సు మారాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మారు మనస్సు అంటారు దాన్ని. దాని పేరు ఏమంటారు? మారు మనస్సు. ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వేషలతో తిరిగాడు. ఏమండి? దుర్వ్యాపారాలు చేశాడు. అతను నష్టపోయినట్లు, కరువులో కాటకాలతో బాధపడుతున్నట్లు చూస్తాం. అతను ఒకటి గ్రహించాడు, నేనున్న స్థలం సరైనది కాదు, నా తండ్రి ఇల్లే సరైనది. అక్కడికిక్కడికి తేడా ఏమిటంటే, ఇక్కడ నేను ఇంత కష్టపడినా భోజనము లేక చచ్చిపోతున్నాను. అక్కడ నా తండ్రి ఇంట్లో కూలి వాళ్ళకు కూడా కడుపు నిండా భోజనం దొరుకుతుంది. ఇక్కడ ప్రేమ లేదు, అక్కడ సమృద్ధైన ప్రేమ ఉంది. కంపేర్ చేసుకు దీనికి దానికి చూసుకుంటున్నాడు. చూసుకొని ఇప్పుడు ఏమంటాడంటే, నేను ఇక్కడ క్షణము కూడా ఉండను, నా నిర్ణయం సరైనది కాదు, నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, నేను వెళ్తున్న మార్గం సరైనది కాదు, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను. వెళ్ళి నా తండ్రి దగ్గర నేను ఏమడుగుతానంటే, తండ్రి, నేను నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపము చేశాను, నీ కూలివాడిలో ఒకటిగా పెట్టుకో, కొడుకును అనిపించుకోవడానికి అర్హతను కోల్పోయాను అని ఇలా పశ్చాత్తాపంతో అడుగుతాను అని అనుకున్నాడు. అనుకొని వాయిదాలు వేసాడా? లేచి పందుల్ని విడిచిపెట్టి, ఆ పాపిష్టి సహవాసాన్ని విడిచిపెట్టేసి, ఆ పాపిష్టి క్రియలు, ఆ పాత బుద్ధి విడిచిపెట్టి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ వెళ్ళాడు తండ్రి దగ్గరికి. వెంటనే ఆ తండ్రి దూరముగా ఉన్నప్పుడే తన మొదట హోదానే ఇచ్చాడు అతనికి. అవునా? చూసారా? మీరు గమనించారా? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు గమనించాలి, నీ పాత స్వభావం మారిందా? ఏంటి అలా చూస్తున్నారు? పాత మనిషి ఎదురైతే ఏమంటావు బ్రదర్? అప్పుడు అదే బుద్ధి, చర్చికి వచ్చిన తర్వాత కూడా అదే బుద్ధా? అప్పుడు అమ్మాయిల్ని చూస్తే ఒక రకంగా మెలకలు తిరిగేవాడివి, ఇప్పుడు అదే. కాకపోతే అప్పుడు ఎదురుగా మెలకలు తిరిగేవాడివి, ఇప్పుడు ఇంట్లో కూర్చొని మెలకలు తిరుగుతున్నావు. ఏం బంగారం తిన్నావా? అరే 10 అవుతుంది, తిను, ఆరోగ్యం కాపాడుకో. భార్యని అడగడు, ఈడు అమ్మని అడగడు. ఈడు మరలా అవసరమైతే మహాభక్తుడు, మళ్ళీ చర్చికి వస్తాడు, ఏ కోటానికి మిస్ అవ్వడు. ఏమనుకోకండి, నేను ఇలాగే అంటుంటాను. ఉన్నది ఉన్నట్టంటే ఏదో అచ్చిరాదంట కదా. మాది ఊరు కాదు, స్తోత్రం చెప్పాలి. మాది ఊరు కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే. మనస్సు మారకపోతే నువ్వు దేవుని ఎదుట నిలబడడం అసాధ్యం. మారాల్సింది డ్రెస్సు కాదు, మారాల్సింది నీ యొక్క మతము కాదు, మారాల్సింది చర్చీలు కాదు. ఏం మారాలి? మనస్సు మారాలి. అప్పుడు నువ్వు బాగుపడతావు, దేవుని నిలబెడతావు. 2 హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలవా? చూడండి ఒకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయము 14-15. ఎవరైనా చదువుతారా తల్లి? చేతి కర్ర తీసుకొని కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. భాషానులోను
గిలాదులోను వారు పూర్వకాలము మేసినట్లు మేయుదురు. చప్పట్లు కొట్టి ఒకసారి. నీ చేతి కర్రను తీసుకొని కర్మేలుకు చెందిన పర్వతమునకు తోలుకొనెళ్ళు, నా గొర్రెలను అక్కడికి తోలుకొనెళ్ళు. పూర్వం నీ పితరులు మేశారు చూడండి, నీ పితరుల కాలంలో నేను మేపానే, అలాంటి శ్రేష్టమైన భోజనం నేను పెడతాను అంటాడు. వినండి తల్లులారా, నేను ఆత్మీయులకు చెప్పినట్టు చెబుతున్నా, స్తోత్రం చెప్పాలి అంతే. మీరు శ్రద్ధగా వింటే ధన్యులు అవుతారు, లేదంటే ఈ అమ్మగారి దెబ్బకు మీరు ఎవడు తప్పించుకోలేరు. ప్రభు రాకల్లో అమ్మగారిని చూపించి తప్పించుకోలేరు అంటున్నానా? మాకు తెలియదు ప్రభువా, అసలు ఇంతవరకు ఇలాంటి వాక్యాలు మేము ఎప్పుడు వినలేదు ప్రభువా, ఈ పాస్టర్ గారు ఎవరిని పిలిచి కోటాలు పెట్టలేదు ప్రభు అని తప్పించుకోవటానికి, దొంగ నాటకాలు వేయడానికి కుదరకుండా ఇదిగో ప్రతి ఒక్కరు పాస్టర్ గారిని పిలిచి చెప్పిస్తుందేమో, అంతే కదా. ఈ గ్రామం తప్పించుకోలేదు రేపు పొద్దున, స్తోత్రం చెప్పాలి. మరి ముఖ్యంగా క్రిస్టియన్స్ అన్నటువంటి వాడు ఒక్కడ కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. నా వల్ల కాదు, నాకు ఎప్పుడు వినలేదు ప్రభువా అంటానికి కుదరదో. అందుకు ఇది హల్లెలూయా. ఇప్పుడు మీ ఊరికి వరదలు వస్తున్నాయి అనుకో, 4-5 సార్లు బండి వచ్చి వరదలు వస్తున్నాయి జాగ్రత్త, మీరు ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చేయండి అన్నాను అనుకో, ఎవడైనా వరదలు ఏముందిలే నువ్వు వరద అక్కడే ఉన్నాడు అనుకోండి, డాబా ఎక్కి కూర్చొని అయ్యా మాకెవరికి తెలియదు అయ్యా, అయ్యా హెలికాప్టర్ రాని అయ్యా అన్న సాగు అందులో పడి అంటారు. అవును కదా, ఎందుకంటే నీకు 1-10 సార్లు మీ ఊరికి ఆటో వచ్చింది, దండోరా వేశారు, ఇవన్నీ ఇస్తే మరలా డాబా మీద కూర్చొని పనికి మాలిన పో అంటారా అనరా? మరి మంది కూడా అంతే, స్తోత్రం చెప్పాలి. అందుకని శ్రద్ధగా వినాలి. ఓకే. కర్మేలుకు చెందిన పర్వతమునకు తోలుకొనెళ్ళు, పూర్వం బాషానులోను గిలాదులోను వారు మేసినట్లు మేదు. ఇక్కడ దేనికి సాదృశ్యం? వాక్యము. సంఘానికి ఏది అవసరం? వాక్యం దొరికే స్థలం ఏంటది? కర్మేలు అంటాడు, స్తోత్రం చెప్పాలి. మీరు అయ్యా ఎప్పుడైనా యెరూషలేముకి వెళ్ళినటువంటి వారు కర్మేలుకి వెళ్ళారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కర్మేలు ఏలియా ఎలీషా వారి యొక్క హెడ్ క్వార్టరు కర్మేలు పర్వతం, స్తోత్రం చెప్పాలి. అది మధ్యధరా సముద్రం ఒడ్డున ఉంటుంది ఆ పర్వతం. ఆ సముద్రం నుంచి ఇలా ఆ ఒడ్డును అలా వెళ్తే బాషాను గిలాదు పొలాలు, షారోను పొలాలు, విపరీతమైన పంటలు పండే పొలాలు ఉన్నాయి అక్కడ బలమైన ఆహారం అక్కడ దొరుకుతుంది. దేవుడు ఏమంటాడంటే, మీరు మారు మనసు పొందారా, తిరిగి జన్మించారా, మీకు ఏం కావాలి? ఇప్పుడు మంచి భోజనం కావాలి. యాయిరు కుమార్తెను బ్రతికించిన తర్వాత ప్రభు ఏం పెట్టమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. కొత్తగా జన్మించిన శిశువుకి ఏం కావాలి? పాలు కావాలి. కాస్త 6 నెలలు దాటిన దగ్గర నుంచి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. అప్పటిలో మీకు బలము చాలనందున పాలతోనే పెంచాను, అందుకని మీరు బలహీనయ్యారు. నేను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతున్నాను. మీరు శరీర సంబంధులే క్రీస్తునందు అని పౌలు కూడా బాధపడ్డాడు. అంటే నువ్వు వాక్యం వినాలి, శ్రద్ధ కలిగి వాక్యం వినాలి. వాక్యం విన్నప్పుడు నువ్వు బలం పుష్టి కలిగి ఉంటావు. ఈ రోజున వాక్యం కొరకు ప్రజలు వెళ్ళటం లేదు, అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. అది అక్కడ బెల్లం పెడుతున్నారు, అదిగా అక్కడ మట్టి పెడుతున్నారు, అక్కడ సున్నం పెడుతున్నారు, ఇక్కడ అది పెడుతున్నారు, ఇది పెడుతున్నారంటే అక్కడికి పరిగెడుతున్నారు తప్ప వాక్యం మీద మనసు పెట్టట్లేదు. వాక్యం ఎంతమందికి కావాలని ఆశపడుతున్నారు? నిజమే కదా? హల్లెలూయా. పిల్లలప్పుడు చాక్లెట్లు ఇస్తారా? పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలప్పుడు. మరి ఇంకా చాక్లెట్లు మీరందరూ ఇట్లా కూర్చొని నోట్లో వేలేసుకున్నారనుకో, ఏమంటారు మిమ్మల్ని? పిచ్చోళ్ళనరా?
పిల్లలప్పుడు నోట్లో వేలేసుకుంటే పోనీలో ముద్దుగా ఉంటుంది, కానీ ఈ వయసులో కూడా పెళ్లి చేసిన తర్వాత భర్త పక్కన కూర్చొని అంటే దాని గోబలు బగలు కొట్టడా చెప్పరేంటమ్మా? ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత భార్య పక్కన కూర్చొని పనికెళ్ళి దున్నపోతాడంటే అన్నాడు అనుకో, ఈ దొంగ సచ్చినోడితో నేను కాపురం చేయను, ఈడు ఇంకా పాలు తాగోళ్ళకి నోట్లో వేసుకొని చీకుతున్నాడు దరిద్రుడు అని ఎక్కొట్టిపోదా? కాపురం ఉంటుందా? ఏదో మీకు గుర్తొచ్చినట్టుంది, మా ఆయన ఎలా అంటే ఎలా ఉంటుందని కదా. మీరు రూపాంతరం పొందిన తర్వాత వాక్యం మీద శ్రద్ధ నిలపాలి. వాక్యం అలా ఉందో లేదో పరిశీలన చేయాలి, మీరు చదవాలి. ఈ రోజున భ్రష్టులు అవ్వడానికి కారణం ఏమిటంటే ఎవరో చెబుతారు, వీళ్ళు వింటారు, దాన్ని నమ్ముతారు. నువ్వు చదవాలి. ఏం చేయాలి? వాక్యం నువ్వు చదవాలి. అనుదిన మన్నా అంటారు కదా, అనుదిన మన్నా ఎందుకు చదవం పాస్టర్ గారు? మా ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా, నేను ఎప్పటికప్పుడే ఖచ్చితంగా క్యాలెండర్లో వాక్యం చదవకుండా వెళ్ళను పాస్టర్ గారు, వాక్యం చదువుతాను నేను. అది బైబిల్లో కాదులే, క్యాలెండర్లో. నీ ముఖం మంట రెండు మెతుకులేసి కొంచెం సాంబార్ వేసి తినిసావంటే ఎట్లా ఉంటుంది? చచ్చిపోతావు. ఇక్కడ మాత్రం కంచాలు కావాలి. వాక్యం మాత్రం క్యాలెండర్లో ఒక్కడ చదివిద్దంట, ఒక్కడ చదువుతాడంట. పొద్దున్నే లేచి ఇలా అనుకొని, క్యాలెండర్దే నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడితే చాలుగా, దేవుడు మనకు ఎదురులేదు. హల్లెలూయా చెబుతారా? వాక్యం మంచి మనసుతో విని దాన్ని అవలంబించుకుంటే నీవు నూరంతలుగా ఫలిస్తావు. గుర్తుపెట్టుకోవాలి, మంచి మనసు ఉండాలి. ఇక్కడ వాక్యం వినాలి. నా పాస్టర్ గారు నా గురించే చెప్పాడే, ఈరోజు అమ్మగారు నా గురించే చెప్పింది, ఎవరితో చెప్పినట్టుంది నా గురించి. ఏందోలే ఏమో కూడా చెప్పుడు మాటలేనిద్ది అంటారా? హల్లెలూయా అనుకోరా? అంతా బాగానే ఉంటుంది, కానీ చెప్పుడు మాటలేంటదే నాకు మండుతుంది. కానీ ఇంకెందుకులే, మరి ఎప్పటి నుంచో వెళ్తున్నాం కదా అని ఇక తప్పకెళ్ళడమే. ఏందో కొన్నిసార్లు మాట్లాడుతుంటే ఏం చేయలేక ఉన్నాం, లేచి వచ్చేదేముంది అనుకుంటున్నారా? మరి ఎందుకు నవ్వుతున్నారు? హల్లెలూయా స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు ఒక పునాది మీదకి రాయి రావాలంటే దాన్ని చెక్కాలి కదా, చెక్కి కదా దాని మీద పెడతాం. అలాగే ఒక సేవకుడు ఒక మేస్త్రి లాంటి వాడు, ఒక సేవకురాలు మేస్త్రి లాంటిది. వంకరలు ఉంటే ఏం చేయాలి? కట్ చేయాలి కదా, చెక్కాలి కదా, అవును కదండి. అలాగే వాక్యం నిన్ను వంకరలు సరిచేస్తుంది. అలా నువ్వు వాక్యం జీర్ణించుకున్నప్పుడు ఏం చేసిందో చెప్పనా? దావీదు గారు ఒక మాట అన్నాడు, ఏమంటే నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలదన్నాడు. ఎలా వస్తుంది? ఉపదేశం వలన. నీ ఉపదేశం వలన నా శత్రువుకు మించిన జ్ఞానము నాకు కలదన్నాడు. మీ శత్రువు ఎవడో? సాతానుడే కదా. మీ ఇంటి పక్కన వాళ్ళు కాదు కదా, నీ తోడుకోళ్ళు కాదు కదా, నీ ఇంటి పక్కన నీ వాళ్ళు నీ బామరుదులో బావలు కాదు కదా. ఎవరు మన శత్రువులు బ్రదరు? సాతానుడు. ఇప్పుడు సాతానుడు తెలివైనవాడా కాదా? వాడు అవ్వనే ఉల్టా కొట్టించాడు, పెద్ద పెద్ద భక్తులు ఉల్టా కొట్టించాడు. ఇప్పుడు మన చేతికి దేవుడు ప్రవచన గ్రంథాన్ని ఇచ్చాడు. వాడికి మించిన జ్ఞానం మనకు కావాలంటే మనం ఏం చదవాలి? ఏం వినాలి? అదే కర్మేలు పర్వతం మీద మేల్చే బలమైన మేత. స్తోత్రం చెప్పాలి. ఇంకొక మాట అంటాడు, నా బోధకులకు మించిన జ్ఞానం నాకు కలదంటాడు. వృద్ధులకు మించిన జ్ఞానం అన్నాడు. యవన కాలంలో కూడా మనం మేధావులం అవ్వచ్చు. ఎప్పుడు? వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు, చదివినప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం పర్వతం ఎక్కాలి? కర్మేలు పర్వతం. ఫస్ట్ రూపాంతరం, తర్వాత రూపాంతరపు కొండ మీద మనం ఏం చెందుతాం అంటే మనస్సు మారి నూతనమై రూపాంతరం చెందాలి.
అంటే కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించిన శిశువు ఇప్పుడు ఎక్కడికి ఎక్కాలి? అక్కడ ఏం దొరుకుతుందో వాక్యం అనే భోజనం దొరుకుతుంది. దాని వలన మనం బలవంతులం అవుతాం, శత్రువుని జయించే బలం వస్తుంది. 3 చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వాక్యం. తరువాత ఆయన బయలుదేరి వాడుక చొప్పున ఒలివ కొండకు ఎల్లగా. చాలు. ఇప్పుడు ఒలివ కొండ దేనికి సాదృశ్యం తల్లి? చదివావుగా మాయి, ఎట్లాంటి కదా పట్టుకోవాలి. ఇదిగో, మా ఇంటి పేరు పశువుల పాక, ఎదురింటి పేరు ఒలీవల తోట. అదే కాదు, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పాడతారు కదా, మా ఇంటి పేరు నిజమేనా? తగ్గింపేనా? పశువుల పాక తగ్గింపే కదా. ఓకే. ఎదురింటి పేరు ఒలివల కొండ. మా జీవితం ప్రార్థన అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఒలివ కొండ అంటే ప్రార్థన కొండ అని అర్థం. దావీదు కష్టం వచ్చినప్పటికీ ఎక్కడికి ఎక్కాడు? ఒలివ కొండ. యేసు ప్రభువారు వాడుకు చొప్పున ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాడు? ప్రార్థన చేసుకోవడానికి ఆ కొండకే వెళ్తాడు. అంటే మన జీవితంలో అమావాస్యకో, పున్నానికో, పండక్కో, పబ్బానికో చేసుకునేది కాదు ప్రార్థన, ప్రతిరోజు చేసేది ప్రార్థన. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి వాడు ముందు దయ్యాలు నిలబడతాయి అంటారా? వాళ్ళ ఇంట్లోకి వస్తాయా? హల్లెలూయా. మీరు గమనించాలి, స్తుతించేవాడిని ఇంట్లోకి దయ్యాలు వస్తాయా? ఓసారి యేసు ప్రభు వారు లేనప్పుడు ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చిన ఆయన, మీ దగ్గరకు తీసుకొని వస్తే దయ్యాలు వెళ్ళిపోతాయని చెప్పారు, మీ గురువుగారు ఉన్నారని అడిగాడు. గురువుగారు లేండిలే, విషయం చెప్పు అన్నారు. వాళ్ళల్లో ఒక ఆయన, ఏం లేదు, మా అబ్బాయికి దయ్యం పట్టింది, నిప్పులో నీళ్ళలో పడేస్తుంది బాబు, ప్రార్థన చేయమంటే మొత్తం మీద ప్రార్థన మొదలెట్టారు. చిన్న ఆయన మొదలుకొని పెద్ద ఆయన, లాస్ట్ సీనియర్ కదా, లాస్ట్లో చేస్తాడు. జూనియర్ చేస్తాడా? ఫస్ట్ ఎవరు చేస్తారన్నా? జూనియర్. లాస్ట్లో సీనియర్ పేతురు గారు కూడా చేశాడు. అదేం పోలా, చాలే సంబడం, నేను వెళ్తున్నాను, నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు ప్రభు ఎదురొచ్చాడు. స్తోత్రం చెప్పాలి. ప్రభు ఎదురొచ్చి ఎంత పెద్ద మాట అన్నాడంటే బాధలో, ఏమండి మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చా, లల్లగాలేదు, నీ వలన ఏమైనా అయితే ఇదేమన్నా నిలగొట్టగలవా అన్నాడు. చూసేవాళ్ళు మేము విన్నదే వేరు, ఇక్కడికి వచ్చేసరికి చూసింది వేరు. ఆయన దయ్యాలు నిలగొడతాడంట, మూగువారికి నోరిస్తాడు, కుంటివారిని నడిపిస్తాడు, చచ్చిన వాళ్ళను కూడా బ్రతికించాడు అని చెబితే వచ్చాను. కానీ నీలో ఉన్న పరిస్థితులు మరి శిష్యుల మచ్చు కూడా కనబడట్లేదు, మరి నువ్వేమన్నా ఎలగొడతావంటే, సరే ఇట్రా దేవుని నమ్మకం ఉంచు అన్నాడు. నమ్మకం ఉంచుతాను కానీ నాకు అపనమ్మకం కలగకుండా సహాయం. వాడి పెద్ద ముదురు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఒకడిని నేను పని చేయరా అరే పరిచర్య చేయవేంటంటే, నేను పరిచర్య చేసినట్టు నువ్వు ప్రార్థన చేయి పాస్టర్ గారు గట్టిగా అన్నాడు. అర్థమైందండి? అందరూ పరిచర్య చేస్తుంటే దున్నపోతులా కూర్చున్నావేంటంటే, నేను గట్టిగా పరిచర్య చేసేట్టు నువ్వు గట్టిగా ప్రార్థన చేయి పాస్టర్ గారు అంటున్నాడు. ఇప్పుడంటే నేను ప్రార్థన చేస్తే వాళ్ళు లేచి పరిగెత్తాయి, పని చేయాలా? ఎంత ముదురులో చూడండి. అపనమ్మకం కలక్కున్నట్లు నాకు ప్రార్థన లేదా సహాయం చేయమన్నాడు. సరే, ఆయన మహానుభావుడు కదా, సరే నమ్మురా అని ఆయన ఏదో వాళ్ళు ఉన్న దయ్యాన్ని ఎలగొడితే వాడికి వెళ్ళాడిచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ప్రభు ఏకాంతంగా వచ్చినప్పుడు ఒక్క నోట్లో మాటలేదు, అందరి నోట్లు మాటలు పడిపోయిన తర్వాత ప్రభువా మేము ఎందుకు ఆ దయ్యాన్ని ఎలగొట్టలేకపోయాం అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే,
ఇది ఉపవాస ప్రార్థన వలననే తప్ప మరి దేని వలనను ఈ దయ్యం పోదన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసేవాడు ఏమి వెళ్ళగొడతాడు? ఏ దయ్యాలైనా అమ్మ బాబాయ్ మీరు అనుకుంటున్నారా? పిచ్చి దయ్యాలు కొన్ని ఉన్నాయి. పిచ్చి దయ్యాలు అంటే అనేది పిచ్చి దయ్యాలు. పెద్ద ముదురు దయ్యాలు ఉంటాయి, అవి బయటికి కనపడవు. అర్థమవుతుందా? అవి ఏం దయ్యాలంటే అసూయ దయ్యం, కపటపు దయ్యం, వ్యభిచార కామపు దయ్యం, దొంగతనాలు చేసే దయ్యాలు. ఈ పాడు దయ్యాలు బోల్డని ఉంటాయమ్మా, నిజం. అది అస్సలు ప్రమాదకరమైన దయ్యాలు. ఆ దయ్యాలు కూడా ప్రార్థన చేసేవాడి దగ్గరకు వస్తే వెళ్ళిపోతాయి. స్తోత్రం చెప్పాలి. అసలు అద్భుతం ఏంటో చెప్పనా? పిచ్చి పిచ్చి దయ్యాలు, ఊగే దయ్యాలు కాదు. ఒక త్రాగుపోతులో ఉన్న దయ్యం, ఒక వ్యభిచార ఆత్మకు ప్రేరేపిస్తున్న దయ్యాలు ఈ వెళ్ళిపోయి ఏమండి భర్త మీద అనుమానం పెడి పెద్ద దయ్యంలాగా ఎగబడే కొన్ని దయ్యాలు ఉంటాయి. అవి బయటికి రారు. ఏంటి అలా చూస్తున్నారు? కాదా కాదా? భార్య మీద అనుమానం పడి కొట్టుకెళ్ళిన ఆ దయ్యం పని చేయి. ఎక్కడికి వెళ్ళావు? కొట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఇంచేపు ఎందుకున్నావు? ఏంటి వాడు నీ వైపు చూసి నవ్వాడు? వాడు చూసాడేంటి? వీడు చూసాడేంటి? ఏంటి గోళ? నాకు అర్థం కాదు. హల్లెలూయా చెప్పగలరా? ఇది ఏంటనుకున్నారు? దయ్యం. ఇది పెళ్ళైన కొత్తలో పడతాయి చాలామందికి. అర్థమవుతుంది. పెళ్ళైన కొత్తలో ఈ దయ్యాలు బట్టి ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయో. ఇలాంటి దయ్యాలు ప్రార్థన వలననే వదిలిపోతాయి. అందుకని మీరిద్దరు మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నువ్వేం చేసుకోవాలి? ప్రార్థన చెయ్యాలి. అవును, నువ్వు కూడా ఆ పిచ్చి చూపు చూడకపోతే ఏమైంది? నీకు నిలబడి మాట్లాడమంట కదా. ఏంటి బావో ఈ మధ్య కనపడలేదే అన్ని మెలకలు తిరుగుతుంటే వాడికి మండదా? నిలబడి మాట్లాడు. ఏంటి బావగారు పోయిన వారం కనపడలేదే? ఏంటి అక్క ఊరిలిందా ఏంటి అని చెప్పు. నువ్వెందుకు కనపడతావులే ఈ మధ్య అసలు కనపడట్లేదుగా మనిషివి. దయ్యం పట్టింది. దయ్యం బట్టి మెలకలు తిరుగుతుంటే ఆడికి అనుమానం రాదా? ఏమనుకో మాకండమ్మా, నేను ఉన్న మాటలు కదా మాట్లాడుతుంది. చెప్పరేంటమ్మా తల్లే? ఇప్పుడు మీ అన్నయ్యతో మాట్లాడామనుకో, మీ సొంత అన్నయ్య, నీ తోడు పుట్టిన తమ్ముడు, ఏంట్రా తమ్ముడు ఏందోలే అబ్బాయా అని అంటావా? ఎగ్గస్టాల్ చేయకుండా నిలబడి మాట్లాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎగస్టాల్ చేయకుండా ఎగస్టాల్ మాట్లాడకుండా, అర్థమవుతుందా? డబల్ మీనింగ్ మాట్లాడకుండా నిలబడి మాట్లాడు. ఇతరులకు అనుమానం రాకుండా ఉంటుంది. ఇలా చేస్తుంది కూడా నీ సంసారాన్ని దెబ్బతీసే దయ్యం. ఈ దయ్యాలు పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన. ఈ ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఈ ప్రార్థనని స్థితిగతులు మారుస్తుందండి. ఈ ప్రార్థన మాత్రమైన కార్యాలు జరిగించగలదు. హల్లెలూయా. ఈ రోజున సంఘానికి కొరతైనటువంటిది ఏంటో తెలుసా? వాక్యం కాదండి బాబు, ప్రార్థన కొరతైంది. వాక్యం మన జోబిలో వాక్యం ఉంది. ఈ అన్న కాదంటే ఆ అన్న కాదు, ఒక్కటి కూడా తీరాలి ఎంత కదా. వింటారా? న్యాయం చెప్పండి. మీరు యూట్యూబ్ ఆన్ చేస్తారు కదా, కరెక్ట్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తి అయ్యేంతవరకు ఎంతమంది వింటారు వాక్యం? చేతులు ఎత్తండమ్మా. మీకు ఇందాక నాకు గప్పిన శాల్వా మీకు గప్పుతాను. అన్నయ్య నేను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తే లాస్ట్ దాకా వింటాను అన్నయ్య అన్నట్టు వారు చేతులు ఎత్తండమ్మా. సెకండ్లో మార్చేస్తారండి. ఒక 5 నిమిషాలు అన్న తర్వాత ఇది కాదులే తీసేయి. మీ చేతిలో పనే కదా. ఈ రోజున వాక్యానికి కొరత లేదమ్మా, ప్రార్థన కొరతుంది సంఘం. స్తోత్రం చెప్పాలి. పాస్టర్ గారులు కూడా ఈ రోజున కొరత అయినటువంటిది కూడా అదే. దగ్గరగా చెప్పు ఒకసారి, ఇంకో మాట చెప్పు, దయచేసి గమనించాలి. ఇంకొక మాట చదవండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 33.
35. యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలీయులందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరీజిము కొండ ఎదుటను సగము మంది యాబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజము ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుకు విడిచిన మాట ఒక్కటియూ లేదు. ఓకే, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఏం కొండది? గెరీజీము కొండ. ఇది వారు ఆరాధన చేసుకునే ఒక అద్భుతమైన కొండ అని చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఈ కొండ గురించే సమరయ స్త్రీ ఒక మాట అడిగింది. అయ్యా, అదిగో ఆ కొండను చూసావు, అక్కడ మా పితరులు ఆరాధన చేసిరి, ఆరాధన స్థలం ఉందని మాకు చెప్పారు, మేము అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి కొండ మీద చెయ్యాలా అని ప్రభువుని అడిగితే ప్రభు ఏమన్నాడంటమ్మా, ఈ కొండైనా యెరూషలేములో ఉన్న కొండైనా కాదు, ఒక కాలం వస్తుంది అందరూ దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నారు. కానీ ఇక్కడ యెహోషువ కాలంలో ఏ కొండ మీద వారు ధర్మశాస్త్రం చదివి ఆరాధించారు? గెరీజీము కొండ మీద. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆరాధన కొండ, స్తోత్రం చెప్పాలి. ఇది ఆరాధన చేసుకునే కొండ. ఇప్పుడు గమనించండి, ప్రతి క్రైస్తవుడు రూపాంతరం పొంది మారుమనసు పొందాలి. మారుమనసు పొందినవాడు వాక్యం మీద శ్రద్ధ నిలిపే ఒక కర్మేలు అనుభవంలోనికి రావాలి. కర్మేలు అనుభవంలోనికి వచ్చి వాక్యం వింటున్నవాడు ప్రార్థన అనుభవంలోనికి రావాలి. ప్రార్థన చేస్తున్నటువంటి వాడు సంఘములో కానీ వ్యక్తిగతంగా కానీ ఆరాధన చేసే అనుభవంలోనికి ఎదగాలి, స్తోత్రం చెప్పాలి. కొంతమంది ఆరాధన లేదు కొన్ని సంఘాల్లో, కాలు మీద కాలేసుకునే సంఘాలు కొన్ని ఉంటే, కొన్ని ఆరాధనను కానీ ఆవిలించే సంఘాలు మరికొన్ని ఉంటే, తల్లి బాబు, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చే మందమతులు కొంతమంది ఉన్నారు. దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి? ఫస్ట్ నువ్వు ఆరాధించుకోవడానికి రావాలి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడానికి రావాలి, చివరిలో నీ విన్నపాలు ప్రభువుకి ఏదో చెప్పుకోవడానికి రావాలి. 10 గంటలకు ఆరాధన అంటే ఆరాధన స్టార్ట్ అయితే 11 గంటలకు ఆరాధనకి నిలబడతారు కదమ్మా. ఏమో బిర్రుగు తిని బైబిల్ పట్టుకొని ఆరాధన కూడా లేచారంటుందమ్మాయో, వెళ్దాం పదని ధీమాకు వస్తే ఏమొచ్చేసరికి ఏమైపోయింది? మంచిదేనంటారు, అది స్తోత్రం చెప్పగలరా? ఆరాధించినటువంటి వాడిని కదా దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదు ఆరాధన దేవుడు అంగీకరించాడు కదూ అమ్మా, హల్లెలూయా చెప్పగలరా? మీలో కూడా అంత ఆసక్తి ఏం కనిపించట్లా నాకు. అయిపోయినట్టుంది మీ పని, స్తోత్రం చెప్పు ఒకసారి, హల్లెలూయా. నేను త్వరగానే ముగించేస్తానులే, వినండి. ఖచ్చితంగా మీరు ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆవిలింతలతో కాదు, నిజముగా కళ్ళు మూసి మీ చప్పట్లు ప్రభువుకి వినపడాలి. మీ స్తుతి ఆరాధన దేవునికి వినిపించాలి. మీలో నోట్ల నుంచి వస్తున్న స్తుతి ఆరాధన దేవునికి వినిపించాలి. బైబిల్ చెబుతుంది, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగానే ఇంటి వలె కట్టబడుచు ఏరుపారిన వారై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు మీరు విస్తరించండి అన్నాడు. అంటే స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమట. నీకు శోభాతిశయముగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారాలంటే ఏం చేయాలి? నీ నోట్లో నుంచి ఏమి రావాలి? స్తుతి రావాలి. హల్లెలూయా. ఆ ఆరాధన నువ్వు చేసుకోవాలి.
ఆరాధన అనగానే కొంతమంది ఆ మైక్ ఇస్తే తప్ప మిగతా వాళ్ళు ఎవడో ఆరాధన చేయటం లేదు. మైకు చేసుకున్నటువంటి వాడు ఈ వాయిద్యాలు కలిసేటట్లు దానికి మీరు వింటున్నారా వినట్లేదు ఈ టెన్షన్లో ఉంటాడు. మీరు ఎంజాయ్ చేయాలంటే మైకోడితో పెట్టుకోవద్దు, మైకులో పాడేవాడితో పెట్టుకోవద్దు. మీరు ఎంజాయ్ చేయాలి ప్రభువులో. ఎంతమందికి అర్థమైంది? తెలుసా మీకు? కొంతమంది ఆ పాటలో ఉన్న అర్థాలు ధ్యానించి ఏడ్చేస్తారు, కృతజ్ఞతలు చెబుతారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బుర్ర తక్కువ వాళ్ళు. నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు మందసం తీసుకొని వచ్చేటప్పుడు ఆరాధనలో తన వస్త్రం ఊడిపోయిందట. లోపల మట్టగోసి మాత్రమే ఉంది. గోసి గట్టిగా మట్టగోసి పెట్టుకుంటారులే, ఆ పైన అంగి వేసుకున్నాడు, అంగి ఊడిపోయింది. అందరూ పరవశించి అమ్మో రాజంటిది ఆరాధిస్తున్నారంటే వాళ్ళ ఆవిడ మీకాలు మహాగర్విష్ఠురాలు మిద్ద మీద ఉండి చూస్తూ, పనికత్తలందరూ చూస్తుండగా వ్యర్థుడో కూడా నాట్యమాడినట్లు నాట్యమాడుతూ ఎంత అందంగా కనపడ్డారు భర్తను పట్టుకొని. ఈయనేమో అందరికీ అంజూరు పడ ఒక ఏదో పలహారం ఇచ్చి ఆశీర్వదించి వస్తే, ఏం కనపడ్డావు, బట్టలు పోయేది కూడా కాంటలేదే, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వ్యర్థుడో కూడా ఆరాధించినట్లు అన్నదట. కడుపులో రగిలేని ఏమన్నాడు తెలుసా? పిచ్చి ముఖమా, పనికత్తెల దృష్టికి నేను వ్యర్థుడును కాదు, నా దృష్టికి నేనే వ్యర్థుడుగా ఉన్నప్పుడు నీ తండ్రి చేతుల నుంచి రాజ్యము తీసి నా చేతిలో పెట్టిన నా దేవుని ఎదుట ఆడి తిని పాడి తిని ఆరాధించి తిని అన్నాడు. స్తోత్రం చెప్పగలరా? మనల్ని బ్రతికించిన దేవుని సన్నిధిలో మనం ఆడాలి, పాడాలి, చప్పట్లు కొట్టాలి, స్తుతించాలి, ఆరాధించాలి. నాగిని డ్యాన్స్ కాదు. మళ్ళీ అలా వెళ్ళేవాళ్ళు, నా తండ్రి, నా ప్రభువా, నా రక్షక, ఈ డ్యాన్సులు కాదు. మళ్ళీ లేనిపోయింది అయ్యేసేవాళ్ళు. కొంపారిద్ది. వాడెవడో, నేను ఏదో మీటింగ్కి వెళ్ళానండి, యవనస్తుల మీటింగ్ అంటది. ఆ యవనస్తుల మీటింగ్లోకి వెళ్తే ఆడపిల్లలు మగపిల్లలు రౌండ్గా ఇలా కూడేసి యేసు నల్లవారు యేసు అంటున్నారు వాళ్ళు. ఊరి నేను ఆరాధన చేయకుండా ఆపేసి ఇదేంట్రో, ఇదేం డ్యాన్స్ నాకు అర్థం కాదు. వీళ్ళకి దయ్యం దూరింది. ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన కదలికలు. స్తోత్రం చెప్పగలరా? మన బాడీ కదలికల్లో కూడా మనం ఎవరమో తెలిసిద్ది. అవునా కాదమ్మా? చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు మేము బైబిల్ పట్టుకొని ఇలా వెళ్తున్నాం, చక్కగా ఇలా నడుస్తున్నాం. అలా కాకుండా ఇలా వెళ్ళామనుకో, సిగ్గుండాలిగా. మా బాడీ కదలికల్లో ఎదవ కనపడట్లేదు. మీకు అర్థమవుతుందా? బాడీ కదలికలను బట్టి కూడా దైవిక సంబంధమైన వ్యక్తి, లోక సంబంధ తెలిసిద్దా తెలీదా? అలే, నీ గర్వం నీ బాడీ కదలికల్లో తెలిసిపోయింది. అట్లాగే నీ ఆత్మ సంబంధమైన కదలిక, శరీర సంబంధమైన కదలిక కదలాలి. ఏ టైపు కదలాలి? ఆత్మీయంగానా, లోకస్తుల్లాగానా? హల్లెలూయా. ఇప్పుడు వాయిద్యాలు ఉన్నాయి, ఆత్మీయంగా వాయిస్తే కదా మనం పాడుకుంటాం. అంతేగాని టంకనకర నక్కనకర టన్ 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 టంకనకర డంకనకర అన్నాడు అనుకోండి, ఇక వేస్తాడు కైడు. అదే కదా ఊపు వస్తుంది. ఇదేంటి? ఆత్మ సంబంధమైన వాద్యాలతో, ఆత్మ సంబంధమైన పాటలతో, ఆత్మ సంబంధమైన కదలికలతో ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ ఆరాధనకి దేవుడు ఎంత గొప్ప శక్తి కలిగిన కార్యాలు చేస్తాడంటే, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి ఆరాధన చేస్తుండగా యాజకులు వారి వెనకాల బోర్ల పోస్తూ వెళ్తున్నప్పుడు ఏమండి మహత్తరమైన కార్యాలు దేవుడు చేశాడు. మీరు గమనించాలి. 4 రాజులు దండెత్తుతో యెహోషువ పాతు మీదకి ఏమండి ఆయన మాటుగాండ్ర పెట్టి నాశనం చేసేసాడట. పాడారు, స్తుతించారు, అంతే. ఆ తర్వాత వాళ్ళ దానికి పేరు పెట్టి బెరాకాలోయ అని స్తోత్రం చెప్పాలి.
అమ్మ మనం ఏం చేయాలి చెప్పండి బాబు? ఆరాధించే స్థితిలోనికి ఎదగాలి. కొన్ని చర్చిల్లోనండి పెద్ద వాయిద్యాలు ఏముండవు, డ్రమ్మే కొడతారు. కానీ ఒక్కొక్కడు చక్కగా మురకాసులు ఉంటాయా, మురకాసులు తీసుకున్నాడు పరవశిస్తాడండి. ఇలా పెద్ద పెద్ద వాయిద్యాలు అవసరం లేదు. డ్రమ్ముతో ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతోనూ సత్యముతోనూ కొంతమంది దయ్యం పట్టినటువంటి వాళ్ళు అంటే ఎందుకు అలా చప్పట్లు కొట్టుకొని అలా ఇలా 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 అంటారు? ఎందుకు? వాళ్ళ ముఖాలు చూడమాకండి. మీరు స్తోత్రం చెప్పాలి. మీరేమంటారు? ఆ దయ్యాల ముఖాలు చూడమాకండి. వాళ్ళకి సిగ్గేస్తుంది. మనం ఆరాధిస్తున్నప్పుడు సిగ్గుపడేది ఎవడో? లోపల సిగ్గు కలిగేది ఎవడికే? ఎందుకు అలా వాయించుకుంటారు? వాయిద్యాలు ఉండకూడదు అంటాడు ఒక్కొక్కడు. ఇలా నాన్న చచ్చిపోయినప్పుడు మాత్రం టపాసులు పేలుస్తాడు, తీర్మాలు డ్యాన్సులు వేస్తాడు. పిచ్చి 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 వేసాలు వేయకూడదు అమ్మా. మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన చేయాలి. మన బాడీ కదలాలి, చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా వాయిద్యాలు వాయించాలి. దేవుని శక్తి మనలోనికి దిగి రావాలి. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, 4వ కొండ ఏంటి? గెరిజీము కొండ. 5 టైం ఉందా? హల్లెలూయా. 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి 1-2 వాక్యాలు చూస్తే, నేను చూపించే ప్రదేశమునకు వెళ్ళు, అక్కడ నీకు ఏ కొండ అది? మోరియా కొండ ఒకటి చూపిస్తాను, అక్కడ బలర్పించమన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇది చాలా కష్టమైన కొండ, ఎక్కలేని కొండ, బరువైన కొండ, కష్టమైన కొండ. అదేమిటి? మోరియా పర్వతం. మోరియా పర్వతం మీద ఎవరిని ఇవ్వడానికి వెళ్తున్నాడు దేవుడికి? కొడుకుని ఇవ్వడానికి వెళ్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. కొడుకు ఇలువైన వాడా? నీకున్న ఇల్లు ఇలువైందా? కొడుకు ఇలువైందా? నీకున్న ఎకరం పొలం విలువైందా? సొంత కొడుకుని లెక్క చేయకుండా దేవునికి అర్పణగా ఇవ్వడానికి వెళ్తున్నాడు ఆయన. ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడవని నేను ఎరిగాను, నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది అన్నాడు. క్రైస్తవుడందరూ ఈ పర్వతం దగ్గరికి ఎక్కలేకపోతున్నారు. కొంతమంది, అందరూ అని చెప్పను. హల్లెలూయా. అదేం పర్వతం అంటే దేవునికి అర్పించే అర్పణ కొండ. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఏం కొండ తల్లి? అర్పణ కొండ. అర్పణ అర్పించాలి. దేవునికి అర్పణ లేకుండా ఒట్టి మాటలు కట్టిపెట్టాలా? స్తోత్రం చెప్పాలి. కొండలో కూడు పిల్లోడు. నిజమా? నిజం. ఈ సామెత కరెక్టే కదా? వినండి అమ్మా. మనకి ఇంత సువార్త అందడానికి మిషనరీస్ వచ్చి ఇక్కడ స్కూల్స్ కట్టారు, సువార్త సభలు పెట్టారు, హాస్పిటల్స్ కట్టారు, ఎన్నెన్నో కార్యాలు చేశారు. వాళ్ళ దగ్గర చెట్లు కాసిన అనుకున్నారు డబ్బులు? కాదమ్మా. వాళ్ళు 5,000 రూపాయలు షూ కొనుక్కోవాలనుకుంటే 2,000 రూపాయలు పెట్టి కొనుక్కొని 3,000 రూపాయలు దాచి పెడతారంట. అర్థమవుతుందా? ఇంట్లో ఖర్చు 10,000 అనుకో సబాబు, 5,000 వాడుకొని 5,000 దాచిపెట్టేస్తారంట. స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు సంవత్సరానికి ఒక 50,000 అనుకోండి, ఒక 30,000 రూపాయలు స్కూల్లో జాయిన్ చేసి 20,000 దాచిపెట్టేస్తారంట. ఈ డబ్బులన్నీ పోగేసి ఒక మిషనరీ చేతిలో పెడితే ఆయన మనబోటి దేశాలకు వచ్చి సువార్తను చెప్పేవారట. అర్థమవుతుందా? ఇప్పుడు భారతదేశానికి మిషనరీల డబ్బులు ఏమీ ఇంచుమించుగా 90% ఆగిపోయింది. స్తోత్రం చెప్పాలి. అది ఆగిపోయినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను నేను. మీరేమంటారు? అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పని చేశారు. ఏ విషయంలో? ఇప్పుడు మనం స్లాబ్ వేసేటప్పుడు కింద ఏం పెడతాం? సెంట్రింగ్ చెక్క పెడతాం. జీవితకాలం అంతా ఉండాలా? మధ్యలో తీసేస్తామా? జీవితకాలం అంతా పెట్టుకోరాదండి సెంట్రింగ్ చెక్క. సెంట్రింగ్ చెక్క కావాలి, కానీ ఇప్పుడు స్లాబ్ వేసుకున్నాం. ఇప్పుడు సెంట్రింగ్ చెక్కతో మనకేం పని?
తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు దానికంటే బలమైనది, స్థిరమైనది స్లాబు. ఇప్పుడు స్లాబు భారత క్రైస్తవ సంఘం, ఇది బలపడింది. స్తోత్రం చెప్పాలి. వీళ్ళు పని చేయాలి. ఇప్పుడు భారతదేశం కొరకు ఎవరు చేయాలి ఇప్పుడు పని? భారతదేశంలో పేదల కొరకు మనం పని చేయాలి. భారతదేశంలో వస్త్రహీనులకు మనం వస్త్రాలు ఇవ్వాలి, వారికి మనం భోజనం పెట్టాలి. అర్థమవుతుందా? భారతదేశంలో పుట్టినందుకు దాని రుణాన్ని మనం తీర్చుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? ఇంకా ఇమ్ము 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 సైతాన్ని పట్టింది. ఇమ్ము ఇమ్ము. మన అమ్మమ్మలు, మన నానమ్మలు కిరసనాలకి డబ్బులు లేనప్పుడు ఇంట్లో దీపం బుడ్డికి డబ్బులు లేకుండా 9 గంటలకు కూడా ఎలగనివ్వరు దీపం. సందకాడు 7 గంటలకల్లా అన్నం తినేసి 1 గంట ఉంచారే దీపం ఆరిపోయాబాయ్ అని అనిపేవాళ్ళు. ఆ దీపం మా అమ్మ అయితే అరే బుడ్డి ఆరిపోయారు అంటే నాకు భయం, ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు రావడానికి. మా తమ్ముడిని తీసుకెళ్ళేవాడిని. అరే రారా, నువ్వు కూడా రారా, ఆరిపేసి వద్దామంటే నేను రా నువ్వు అనేవాడు. అమ్మ ఇటు రాని అంటున్నాడు. నీకు అరే ఇంట్లో ఏముంటుందిరా అనేది. అందుకని నేను ఇంట్లోకి వెళ్ళి చిన్నగా పని ఇలా వచ్చేవాడిని. అంటే భయం, చీకటి పడగానే అదేందులో దెయ్యం భయం వచ్చిద్దామోనని. అర్థం కాలేదా మీకు? వాళ్ళు ఆ స్థితిలో ఉండి రూపాయలు పావలాలు దాచిపెట్టి దైవ సేవకుడిని పోషించారు. వాళ్ళు తీసుకున్న తినే బియ్యమో నూకలో ఏమండి ఏ పొట్లకాయ కడితే పొట్లకాయో బీరకాయ కడితే బీరకాయ సేవకుడిని పోషించారు. అందుకు మనం ఆశీర్వదించబడ్డాం. నువ్వేమైనా గతి లేకున్నావా? వాళ్ళకంటే మనం ఎంతో బెస్ట్ కదా ఆర్థికంగా. వాళ్ళు ఏ నెలకో 2 నెలలకో చికెన్ తినేవాళ్ళు. మనం అమ్మ బాబోయ్ మనం తిన్న చికెను. మనకు చిన్నప్పుడు చికెన్ దొరకాలంటే ఎవరైనా చుట్టాలు రావాలి. చుట్టాలు వస్తే అప్పుడు కోడిని పట్టుకొచ్చేవాడు మా నాన్న. అమ్మ ఎంత పండగో, రోజు ఉంటే బాగుండు చుట్టాలు అనుకునేవాడిని నేను చిన్నప్పుడు. హల్లెలూయా. అర్థమవుతా? దేవుడు మనకి ఇప్పుడు స్థితినిచ్చారండి. మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. ఈ దేశ రుణాన్ని తీర్చుకోవాలని ఆశ కలిగిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నా మట్టుకు నేను భారతదేశంలో పుట్టినందుకు అతిశయిస్తున్నానండి. మీరేమంటారు? కాదా? ఒకడర పనికి మాలిన గురించి ఎందుకు ఈ భారతదేశం అనుకోమాకండి. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. స్తోత్రం చెప్పాలి. ఈ దేశం యొక్క ఏమండి పంట తిన్నాం, ఈ దేశం గాలి పీల్చాం. ఈ దేశ ప్రజలకు వాళ్ళు హైందవులో, ముస్లింలో, క్రైస్తవులు ఎవడైనా అవసరం. అర్థమవుతండి? వారికి మనం మేలుకరముగా బ్రతుకుదాం. మీరేమంటారు? కదా? అలా బ్రతకాలి అంటే మన అర్పణ కొంత ఖచ్చితంగా సువార్త పని కొరకు, పేద ప్రజల కొరకు వెళ్ళాల్సిందే. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నచ్చని వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదన్న వాళ్ళు గట్టిగా చెప్పాలి. అర్థమైంది అన్నటువంటి వారు హల్లెలూయా. ఇంకొక మాట చెప్తానే. 133వ కీర్తనలో ఒక కొండ కనిపించిందండి. హెర్మోను కొండ మీదకి దిగివచ్చు. హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏంటో అది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. స్తోత్రం చెప్పాలి. చివరికి వచ్చాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. హెర్మోను కొండ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇజ్రాయిల్లో. హెర్మోను మంచు అన్నాడు కదా, గమనించాలి. ఆ చుట్టుపక్కల అంతా ఎడారిగా ఉన్న ఆ కొండ మీద మాత్రం తెల్లని మంచు, ఐస్ కొండ ఉంటుంది. అది కరిగే యోర్దాను నది ఏర్పడింది.
ఆ యోర్దాను నది ఏర్పడడం వలనే గలిలయ సముద్రం ఏర్పడింది. గలిలయ సముద్రం కింద దిగువన వచ్చిన నీళ్ళే ఈ మృత సముద్రంలో కలుస్తాయి. వచ్చి తిన్నగా ఈ యొక్క యోర్దాను ఎక్కడికి వెళ్ళిద్ది? అది మృత సముద్రంలో కలిసిద్ది. ఇది 2 దేశాలను కలిపిద్ది, ఇజ్రాయెల్ దేశాన్ని, అటేమో జోర్దాన్ దేశాన్ని. ప్రియులారా, మీరు గమనించాలి, ఆ హెర్మోను మంచుని దేవుడు దేంతో పోల్చాడంటే ఐక్యతకు పోల్చాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మనుషులందరితో సాధ్యమైనంత వరకు ఐక్యత కలిగి ఉండండి అంటాడు పౌలు కూడా. అందరితో పక్కన పెడదాం. ఇంటి వారితోనైనా ఉండాలా లేదా చెప్పాలి. ఒకే ఇంట్లో ఉంటూ అత్తాకోడళ్ళు మాట్లాడుకోవాలా లేదా? మీ అమ్మగా చెప్పు. ఒకవేళ పిల్లలు రే మీ నాన్నమ్మకి వెళ్ళి చెప్పు. మీ నాన్న ఏందంట వాగుతుంది అది. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత నానమ్మ, ఏందిరా మీ అమ్మకి ఈ మధ్య కొంచెం ఎక్కువైనట్టుందే. ఎక్కువైంది దానికి ఈ మధ్య, అనిగిస్తా నాకు మండాలి. ఎవరో కాదు, అత్త. హల్లెలూయా. ఇంట్లో నానా అని పిలవడాడు. ఆయనేడి? ఆయన చెప్పు, ఫీజు కావాలంటా. ఆయన ఎవడరా? నువ్వెవడకు పుట్టావు? ఆయనకే కదా పుట్టావు. నీ కేరాప్ అడ్రస్ ఎక్కడ? ఆయన నడువులో నుంచే కదా నువ్వు వచ్చావు. అర్థమవుతుందా? కన్న తండ్రిని నానా అని పిలవనటువంటి మూర్ఖులు ఎంతమంది లేరు. నేను మాట్లాడినా ఆయనతో. ఒకే ఇంట్లో ఉండి భార్యాభర్తలు మాట్లాడుకోనటువంటి మహా వీర దంపతులు, ఆదర్శ దంపతులు ఎంతమంది లేరు? ఉన్నారా లేదా? చెప్పరేంటమ్మా? పిల్లల తడికలు ఏయ్ మాకు నిద్ర వస్తుందట, తినిసావా మనం. నానాయ్ అమ్మ వండిందంట, నువ్వు తిను. దాని నోరు ఏమైందంట? ఇక్కడ నోరులో ఏమైనా పడిపోయినాయా? రే వచ్చి గంట అయింది, పెట్టమను. అమ్మాయి నాన్న వచ్చాడే అన్నం అంట. ఇసురుకుంటా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పల్లెలు వచ్చి పెట్టి అవతలకెళ్ళిద్ది. ఒరే ఆ పెరుగు మా ముఖాన పెరుగుదామనరా. అమ్మాయి నాన్న పెరుగంట. వాడు తడికా చంపేస్తారు పిల్లల్ని ఇల్లు. ఇంకా చెప్పనా? ఇంకో విచిత్రం చెప్పనా? వీడు మామూలుడు కాదు, వాళ్ళ అయ్యి బుద్ధులే. ఇదిగో వాళ్ళ అయ్యి మాటలే, ఈడిది వాళ్ళ అయ్యి మాటలే. అది దిగిపోయాడాడు, ఆ బుద్ధులే. మీ అయ్యి పెడతాడు, వెళ్ళా నేను పెట్టను పో. రాత్రి ఏంది మీ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు అంటారా? సిగ్గుండాలి కదా ఒక కడుపును పుట్టిన బిడ్డల్ని. మీ అయ్య వాళ్ళు ఎడిపోవాలి, వాళ్ళకి ఏం చేయాలి? అమ్మ దగ్గర కూర్చోవాలో కదా తెలియదు. నాన్న దగ్గర కూర్చోవాలి. నాన్న దగ్గర కూర్చుంటేనేమో అమ్మ తిట్టిద్ది. అమ్మ దగ్గర కూర్చుంటే వీడు మామూలుడు కాదు, వీడని వాళ్ళ అమ్మ ఒకటే అంటాడు. ఏం చేయాలి పిల్లలు? మళ్ళీ దించు, ఆశీర్వాదం దించు. ఏం దిగేది గది గుడ్డేం కాదు. హెర్మోన్ మంచు దిగిద్దట ఐక్యత ఉంటే. స్తోత్రం చెప్పాలి. హెర్మోను మంచు దిగినట్లు ఆశీర్వాదం ఇది. కానీ ఏముండాలి? ఇంట్లో ఉండాలి, సంఘములో కూడా. సంఘములో ఉందంటారా ఐక్యత? మాట్లాడుకుంటారు అందరూ.
అబద్ధం జాగ్రత్తగానండి. హల్లెలూయా. పాస్టర్ అమ్మగారు దాంతో నేను మాట్లాడలే, ఇంకొకరిని పంపించు నాతో అంటారా? అనరా? మన దగ్గర కూడా చెప్పుకుందాం. హల్లెలూయా. పాస్టర్ గారు ఐక్యత కలిగి లేకపోతే దయ్యం కదా అక్కడికి వస్తుంది. అర్థమవుతుంది. వాడు సిగ్గుపడాలంటే మనం ఒకరికొకరు మాట్లాడుకొని తీరాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. శత్రువుని చంపాలంటే ఒకే ఒక్క మార్గం, ప్రేమతో చంపేయాలి. శత్రువుని కాదు, శత్రుత్వాన్ని. ఏం చంపాలి? పగని చంపేయాలంటే వాడిని మనం పలకరించాలి, వాడిని మనం ప్రేమించాలి. అర్థమవుతుందా? ఏదైనా చిన్న బహుమానం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎవడైతే మన మీద పగ ఉందనుకున్నాడో వారికి ఒక మంచి ఒక జత బట్టలు తీసుకొని వెళ్ళి సిగ్గు తప్పాలి ఇంటికి వెళ్దాం, ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి. వాడు చావకపోతే నన్ను అడగండి. దేవునికి వాడు చస్తాడని కదా దాని అర్థం. వాడిలో ఉన్న ద్వేషం, వాడిలో ఉన్న పగ చస్తుంది. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందట. బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇంకొకసారి ఒక్క మాట చదువమ్మా. 2వ అధ్యాయం కీర్తన గ్రంథం 6వ వాక్యం. చివరకంగా అయిపోయింది. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. అయిపోయింది. పో, బిగ్గరగా స్తోత్రం చెప్పు. అదేం పర్వతం? అదేం పర్వతమో? పరిశుద్ధ పర్వతం అన్నాడు. స్తోత్రం చెప్పాలి. సియోను దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. నీ మాటలో పరిశుద్ధత, నీ చూపులో పరిశుద్ధత, నీ క్రియలలో పరిశుద్ధత ఖచ్చితంగా ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవ్వడనో చూడలేడు, చేరలేడు. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు తనకిష్టమైన వారిని పిలుస్తున్నాడట. ఎక్కడికి? కొండ మీదకి. ఇప్పుడు ఏం కొండ ఎక్కాలో? హల్లెలూయా. తాబోరు అది రూపాంతరపు కొండ. కర్మేలు అది ఆహారపు కొండ. ఒలివ అది ప్రార్థన కొండ. గెరిజీము అది ఆరాధన కొండ. ఇంకోటేంటి? మోరియా అది మనం అర్పించవలసిన కానుకలు ఇవ్వవలసిన ద్రాతృత్వంతో కూడిన కొండ. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, కుదరదు. 6 హెర్మోను అది ఐక్యతకు నిదర్శనం. 7 అదేంటో? పరిశుద్ధత. అప్పుడే మనం ప్రభు రాజ్యానికి చేరగలం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూయాలి. నాన్న, కింద కూర్చున్నటువంటి వాళ్ళైనా మోకాళ్ళ మీదకి వస్తారా? ట్రై చేయండి, చూద్దాం. తల్లి, బాబు, ఒక్కసారి మోకాళ్ళ మీద ఉండగలిగినటువంటి వారందరూ కూడా మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రభువా, ఒక్క నిమిషం. తండ్రి, నిజముగా నేను ఎక్కవలసిన కొండలు నన్ను ఎక్కించండి. దావీదు చెప్పినట్లు నేను ఎక్కలేను, కానీ ఆ ఎత్తైన కొండ మీదకు మీరు ఎక్కించండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన ప్రజలను పిలిచినట్లు ప్రభువా, నన్ను రూపాంతర కొండ మీదకి ఎక్కించండి. క్రొత్తగా జన్మించిన బిడ్డ వలె నన్ను బ్రతకనివ్వండి. కర్మేలు పర్వతం మీద నీ ప్రజలు పూర్వం భాషలలో మేచినట్లు వాక్యపు జీవితాన్ని నాకు దయచేయండి. ప్రార్థనా జీవితాన్ని దయచేయండి. ఒలివ కొండ అనుభవాలు మీరు నాకు దయచేయండి. గెరిజీము కొండ మీద ఆరాధన చేసినట్లు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను నాకు దయచేయండి. ప్రభువా, అర్పణ కొండ
ఎక్కించండి, ఐక్యత కొండ ఎక్కించండి. పరిశుద్ధతలో నన్ను బ్రతకనివ్వండి నాయన, కనికరించమని అందరము ఒక్క నిమిషం ఈ రాత్రి ఏ అవసరంతో వచ్చావో అవసరాల కొరకు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. నీ కుటుంబం కొరకు ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించండి, నా బిడ్డలను రక్షించండి అయ్యా. అన్ని జనుల్లో మా కుటుంబం